బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప సినిమాను ప్రదర్శించకపోవడంపై ఆగ్రహించిన అల్లు అర్జున్ అభిమానులు చెన్నూరు పట్టణంలోనే శ్రీనివాస సినిమా టాకీస్ పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. విషయం తెలుసుకున్న టాకీస్ యజమానులు అక్కడికి చేరుకునేసరికి అల్లు అర్జున్ అభిమానులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఒక కారుతో పాటు టాకీస్ కు సంబంధించిన అద్దాలు పగిలిపోయాయని యజమానులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పుష్ప సినిమాను ప్రదర్శించకపోవడంపై ఆగ్రహించిన అల్లు అర్జున్ అభిమానులు చెన్నూరు పట్టణంలోని శ్రీనివాస సినిమా టాకీస్ పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. విషయం తెలుసుకున్న టాకీస్ యజమానులు అక్కడికి చేరుకునేసరికి అల్లు అర్జున్ అభిమానులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఒక కారుతో పాటు టాకీస్ కు సంబంధించిన అద్దాలు పగిలిపోయాయని యజమానులు తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిపై చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పుష్ప సినిమాను ప్రదర్శించలేదని చెన్నూరులోని శ్రీనివాస థియేటర్ పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అరుణ్, ప్రస్తుతం ఎవరైతే ఈ టాకీస్ పై దాడి చేసినటువంటి అభిమానులు ఉన్నారో ప్రస్తుతం వారు అయితే పారిపోయారు అక్కడి నుంచి, వాళ్ళు ఎక్కడున్నారనే విషయాలు ఏమైనా తెలిసాయా? ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చెన్నూరు పట్టణంలో శ్రీనివాస థియేటర్ వద్ద కూడా నిన్న రాత్రి సెకండ్ షో ప్రదర్శించలేదని ఇదైతే పుష్ప సినిమా 2 సెకండ్ షోకి సంబంధించి సినిమా ప్రదర్శించలేదని ఏదైతే అల్లు అర్జున్ అభిమానులు అక్కడ థియేటర్ పై కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కూడా థియేటర్ అద్దాలతో పాటు అక్కడ ఒక కారు నిలుచున్న కారుకు సంబంధించి కూడా అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. అక్కడ సమాచారం తెలుసుకున్నటువంటి శ్రీనివాస థియేటర్ యజమానులు కూడా అక్కడికి చేరుకోవడంతో కూడా అక్కడి నుంచి అయితే ఏదైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు అయితే ఫరారు కావడం జరిగింది. ఈ దాడికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం కూడా 8 గంటల ప్రాంతాలను కూడా ఏదైతే చెన్నూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే శ్రీనివాస టాకీస్ యజమానులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 8 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు కూడా ఏదైతే పోలీసులు తెలిపారు. ముఖ్యంగా కూడా ఏదైతే పుష్ప 2 సినిమాకు సంబంధించి కూడా టికెట్ రేట్లు 2,000 రూపాయల వరకు ఉన్నాయి కాబట్టి టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే కూడా ఇక్కడ జనం రాకపోతే కూడా మాకు ఇబ్బంది తలెత్తుదనే కారణం కూడా సినిమాను నిలిపివేయడం జరిగిందంటూ కూడా ఏదైతే శ్రీనివాస థియేటర్ యజమానులు అయితే తెలుపుతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా సినిమాను ఆడి సెకండ్ షో నడిపియాలి, అభిమానులు ఇబ్బంది పడతారు, ప్రేక్షకులు కూడా వచ్చిన నేపథ్యంలో నడపలేదు కాబట్టి ఈ దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అయితే 8 మంది మీద కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఇప్పటికి కూడా పోలీసులు అయితే వారి కోసం అయితే గాలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే థియేటర్ మీద కూడా దాడి జరగడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే చెన్నూరులో కొనసాగుతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్.